ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జనభారతానికి కొత్త సవాళ్లు అనే అంశం గురించి చూద్దాం. అమెరికా, ఐరోపాలతో పాటు ఆసియా దేశాలలోనూ ఇటీవల జనాభా తగ్గిపోతోంది. పని తప్ప మరో లోకం తెలియని తమ ప్రజలు ఇంటి పట్టునే ఉండి బిడ్డలకు జన్మనిస్తారని జపాన్ ప్రభుత్వం భావించి వారంలో 4 రోజుల పని విధానాన్ని తీసుకువచ్చింది. అయినా సరే అక్కడ జననాలు పెరగడం లేదు. దక్షిణ కొరియా, సింగపూర్, చైనాల్లోనూ జననాల సంఖ్య పడిపోతోంది. త్వరలో ఇండియా సైతం ఆ కోవలోకే చేరనుంది. ఒక మహిళ తన జీవితకాలంలో జన్మనిచ్చే పిల్లల సంఖ్యను సంపూర్ణ సంతాన సాఫల్య రేటుగా పేర్కొంటారు. 1950లో అయితే ఈ TFR 6.2 ఉంటే 2021లో అది 1.91కి దిగివచ్చింది. మరణాల వల్ల తరిగే జనాభాను కొత్త జననాలు భర్తీ చేయాలంటే TFR కనీసం 2.1గా ఉండాలి. ఐక్యరాజ్యసమితి అంచనాలకు భిన్నంగా 2047 నాటికే భారత జనాభా 161 కోట్లకు చేరుతుందని లాన్సెట్ లెక్కగట్టింది. 2050 కల్లా ఇండియా TFR 1.29కి, 2100 కల్లా 1.04కి తగ్గిపోనుంది. అధిక జనాభా వల్ల ప్రస్తుతం పర్యావరణ మార్పులు పిచ్చురిల్లుతున్నాయి. ప్రజలకు ఎన్నో రకాల సమస్యలు పీడిస్తున్నాయి. ఈ పరిస్థితిలో జనాభా తగ్గటం మంచిదే. మారుతున్న జీవన విధానం, మితిమీరిన జీవన వ్యయాలు తదితరాలు జనాభా క్షీణతకు కారణమవుతున్నాయి. జనాభా తగ్గినప్పుడు వస్తు ఉత్పత్తిని భారీగా చేపట్టడం కన్నా నాణ్యమైన, మేలైన వస్తువుల తయారీకి ప్రాధాన్యం ఏర్పడుతుంది. ప్రపంచం పోను పునరుత్పాదక ఇంధన వనరులకు మారుతున్నందువల్ల శిలాజ ఇంధనాల వాడకం, కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయి. వాతావరణ మార్పులకు, పర్యావరణ విధ్వంసానికి కొంతవరకు తెరపడుతుంది. జనాభా తగ్గినప్పుడు గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు సన్నగిలుతాయి. కోట్లాది జనాభాతో కిక్కిరిసిపోతున్న నగరాలకిది శుభపరిణామమే. అయితే జనాభా తగ్గుదల భారతదేశమంతటా ఒకే తీరున ఉండదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో జనసంఖ్య తగ్గుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. జనాభా తగ్గినప్పుడు యువ కార్మికుల సంఖ్య తగ్గిపోయి వృద్ధుల జనాభా పెరుగుతుంది. వారి సంరక్షణకు యువ కార్మికులు, కర్షకుల నుంచి ఎక్కువ ఉత్పాదకతను సాధించవలసి ఉంటుంది. అందుకు కృత్రిమ మేధ, రోబోటిక్స్, హైటెక్ పరిశ్రమలు, సాగులో నూతన విధానాలు పాటించడం ద్వారా ఉత్పాదకతను, తద్వారా దేశ GDPని పెంచవచ్చు. పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యను నేర్పాలి. జనాభా తగ్గడం మొదలైన కొత్తలో పనిచేసే వయసులో ఉన్న జనాభా సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. వారి చేతిలో మిగిలే ఆదాయం వస్తు సేవలకు గిరాకీని పెంచి దేశ ఆర్థికానికి చోదక శక్తి లభిస్తుంది. వృద్ధుల సంరక్షణకు తగిన స్తోమత ప్రభుత్వాలకు, కుటుంబాలకు ఏర్పడుతుంది. జనాభా తక్కువగా ఉన్నప్పుడు ప్రజలకు తలసరి అందుబాటులో ఉండే మౌలిక వసతులు, పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. అయితే కాలక్రమంలో జనాభా తగ్గితే యువతపై ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరిగి సమస్యలు అధికమవుతాయి. చైనాలో మాదిరిగా పురుష సంతానం ఎక్కువైతే లింగపరమైన అసమానతలు పెచ్చురిల్లుతాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైనందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు పిల్లల ఆలనా పాలనా చూసుకునే పెద్దలెవరూ ఉండటం లేదు. దాంతో ఇంటి పట్టున ఉండి పిల్లలను చూసుకునే ఆయాలను ఫిలిప్పీన్స్ నుంచి తెచ్చుకోవడానికి దక్షిణ కొరియా అనుమతిస్తోంది. 2023లో అక్కడ TFR కేవలం 0.2 మాత్రమే. పిల్లలను కనడం, పెంచడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఉద్యోగ బాధ్యతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జంటలు సంతానాన్ని వాయిదా వేస్తున్నాయి. జనాభా తగ్గితే పనిచేసేవారి సంఖ్య సన్నగిల్లి వలస కార్మికులను ప్రోత్సహించవలసి వస్తుంది. వైద్యం ఆధునికమైన కొద్దీ ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ఉద్యోగ విరమణ వయసును పెంచడం అనివార్యం కావచ్చు. వృద్ధులు పెరుగుతారు కాబట్టి వైద్య వసతులను విస్తరించవలసి ఉంటుంది. జనాభా తరుగుదల వల్ల తలెత్తే సవాళ్లను గుర్తించి వాటి పరిష్కారాలకు
ప్రభుత్వం సత్వరం సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈరోజు మనం జనభారతానికి కొత్త సవాళ్లు ఏంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.